Hello everyone, welcome back to my channel Ritvika Wonders. Summer series day 16. సో డే 16లో అయితే మనము స్ట్రీట్ స్టైల్లో అయితే మమ్మూస్ అయితే చేసుకున్నాము. సో అందరికీ స్ట్రీట్ స్టైల్లో చేసే మమ్మూస్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. అది నార్త్ ఇండియన్స్ చేశారు అంటే ఇంకా వాళ్ళ మమ్మూస్కి అయితే అసలు స్ట్రీట్లో ఎగబడిపోయి ఉంటారనమాట. సో అంత క్రేజ్ ఉన్న ఈ మోమోస్ని అయితే మనం ఇంట్లోనే ఈజీగా అయితే చేసుకోవచ్చు. అది కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే, అలాగే చాలా సింపుల్గా ఈజీగా అయితే ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్ లేకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో వీటికి కావాల్సిన ఫస్ట్ ఏంటి అంటే మనకు మైదా కావాలి. సో మైదాలోకి కొంచెం అంత సాల్ట్ అనమాట, నేనైతే రాక్ సాల్ట్ వేసుకున్నాను. సో తర్వాత అయితే ఆయిల్ వేసుకోండి, నార్మల్ సాల్ట్ అండ్ ఆయిల్ వేసుకొని వాటర్ ఎంత పడితే అంత వాటర్ వేసుకొని ఇలా అయితే చపాతీకి ఎలా కలుపుతామో మనం అలా కలిపి సపరేట్గా పక్కనైతే ఉంచేయండి 10 minutes. దాని తర్వాత అయితే మనం ఇప్పుడు మెయిన్ మనకి మమ్మూస్లో లోపల స్టఫింగ్ ఉంటుంది కదా, సో ఆ ప్రాసెస్ అయితే చేసుకుంటున్నాం. సో దానికి ఏంటి అంటే చికెన్ అయితే నేను ముందే కొంచెం బాయిల్ చేసి, సో చికెన్లో అయితే నేను కొంచెం అయితే ఉప్పు వేసాను, అలాగే పసుపు వేసి కొంచెం కారం కూడా వేసి అయితే ముందుగానే ఇలా ఉడకపెట్టి బాయిల్ చేసి పెట్టుకున్న దాన్ని అయితే ఒకసారి మిక్సీ కొట్టాలి. సో నేను బాయిల్ చేసిన తర్వాత అయితే మిక్సీ వేసాను. తర్వాత అయితే దాంట్లో వెల్లుల్లిని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి, అలాగే ఆనియన్స్, తర్వాత మిర్చి, సాల్ట్ అయితే కొంచెమే యాడ్ చేయండి, ఎందుకంటే నేను ఆల్రెడీ చికెన్లో అయితే యాడ్ చేసుకున్నాను కాబట్టి మీరు చూసి అయితే యాడ్ చేసుకోండి. అలాగే మనం పైన స్టఫింగ్కి కూడా యాడ్ చేసాం కాబట్టి మీరు చూసేసుకోండి. తర్వాత నేను పైన అయితే పెప్పర్ వేసాను, అలాగే కొత్తిమీర అయితే యాడ్ చేశాను. ఇంతే అండి లోపల ఉన్న స్టఫింగ్. అలాగే మీరు వెజిటేబుల్స్తో కూడా చేయొచ్చు, వెజ్ మమ్మోస్ కూడా చేయొచ్చు. సో దానికైతే ఈ చికెన్ ప్లేస్లో అయితే మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో దీనికి నెక్స్ట్ అయితే మనం కలిపి పక్కన పెట్టుకొని ఉంటాం కదా పిండి, దాన్ని అయితే చిన్నగా చిన్న ఉండలు తీసుకొని ఇలా చపాతీలాగా అయితే కలిపి పక్కన పెట్టుకోండి. సో చిన్న బాల్స్ వేసుకొని ఈ సైజ్ అంతా చేసుకుంటే చాలు. అలా అని పతలాగా, అలా అని చాలా మందంగా చేసుకుంటారండి, మీడియంగా అయితే చేసుకొని, సో మనకు ఇలా చూపిస్తాను చూడండి నేను వీడియోలో. సో అలా మనం స్టఫింగ్ పెట్టుకొని అంత హోల్స్ చుట్టుపక్కల అంతా మనము రౌండ్గా ఇలా మమ్మో షేప్లో అయితే చేసుకోవచ్చు. ఇవి మార్కెట్లో మనకి షేపర్స్ కూడా దొరుకుతాయి, సో అలా కూడా మనం చేసుకోవచ్చు. ఇలా కింద పెట్టి లేదా ప్లేట్ మీద పెట్టి అయితే ఈజీగా అయితే మనము షేప్ అనేది ఈజీగా వస్తుంది. సో నేను వీడియోలో చూపిస్తాను చూడండి. సో ఇలా కుచ్చులాగా అయితే ఫోల్డ్ చేసుకుంటూ చుట్టూ అయితే ఇలాగే ఫోల్డింగ్ చేసుకోవాలి. దాని తర్వాత రౌండ్గా చేసుకున్న తర్వాత ఏదైనా ఎక్స్ట్రాస్ అంటే పైన ఎక్కువ పిండిలాగా అనిపించిందంటే దాన్ని తీసేయండి. సో ఇలా మనము పలుసగా లేకుండా, అలా అని మందం లేకుండా మీడియం సైజులో అయితే అలాగా రుద్దుకొని ఇలా రౌండ్గా అయితే హోల్డ్ చేసుకోవాలి. తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా రౌండ్గా ఒకసారి చుట్టారంటే ఇంతే కదండి. స్ట్రీట్ స్టైల్లో కూడా దొరికే మోమోస్ అయితే ఇవే కదా. సో మనం కూడా ఇంట్లో ఈజీగా చేసుకొని ఎన్ని కావాలంటే అన్ని అయితే ఈజీగా తినేయచ్చు. సో పైనుండే పిండిని అయితే నేను తీసేసాను తర్వాత. సో అలా పైన ఎక్కువ పిండి అంటే మైదా కదా, సో కొంచెం తీసేసి ఎంత కావాలో అంత మాత్రమే పెట్టుకొని, సో మనకు కావాల్సిన మమ్మోస్ అన్నీ ఒక్కసారిగా రెడీ చేసి పక్కన పెట్టేసుకొని అన్నీ ఒక్కసారిగా అయితే స్టీమ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే అన్ని మమ్మోస్ని రెడీగా చేసి పెట్టుకోండి. తర్వాత అయితే ఒక్కసారిగా స్టీమర్ ఉంటుంది కదా, మనకు ఇడ్లీ చేసుకునేది కుక్కర్ ఉంటుంది కదా, సో ఆ ఇడ్లీ చేసుకునే దాని మీద సో సేమ్ ఇడ్లీ ప్రాసెస్ అయితే ఎలా చేసుకుంటామో సేమ్ అలాంటి ప్రాసెస్లోనే చేసుకొని, సో కొంచెం వాటర్ వేసి కింద స్టీమ్ చేసుకొని, సో ఆ ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఆ ప్లేస్లో అయితే మనం ఈ మమ్మూస్ని ఆయిల్ వేసి మూత పెట్టేయాలి. జస్ట్ ఒక 10 minutes అండి. మధ్యలో మీరు చూసుకుంటూ ఉండండి, ఎందుకంటే మీరు హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతాయి. సో లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఒక 10 minutes పెట్టారు అంటే చూసారు కదా మన మమ్మూస్ అయితే రెడీ అయిపోయాయి. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.